ఇక ప్రధానమైనటువంటి అంశము ధాన్యం కొనుగోలు గురించి అనేక హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము కాక అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతుకు క్వింటాకు 500 ప్రతి రైతుకు 500 చొప్పున క్వింటాకు కట్టిస్తాం అదనంగా అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పౌర సరఫరాల సంస్థ ఉన్నది 47 లక్షల టన్నులు మాత్రమే. కానీ 1/2 కోటి టన్నుల వరకు మిల్లర్లే నేరుగా కొన్నట్టు సమాచారం. ఇక్కడ మిల్లర్లే నేరుగా కొంటా ఉన్నారట. అక్కడ పౌర సరఫరా సంస్థ కొన్నది మాత్రం 47 లక్షలు. 1/2 కోటి టన్నుల మొత్తము పూర్తిగా మిల్లర్లే నేరుగా కొన్నటువంటి పరిస్థితి ఇక్కడ దాపురిస్తుంది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి గండిని రైస్ మిల్లర్లు కొట్టేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ప్రభుత్వ అధికారులు మాత్రం ఉదాసీన వైఖరిని అవలంబిస్తూ ఉన్నారు. రైతులకు నష్టం జరుగుతూ ఉంది. రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరను మిల్లర్లు అక్కడ కట్టి ఇవ్వడం లేదు. యాసంగిలో పక్కదారి పట్టిన ధాన్యాన్ని సర్దుబాటు చేసేలా వ్యూహమా? ఇక 1/2 కోటి టన్నుల వరకు మిల్లర్లు నేరుగా కొన్నటువంటి దాన్ని సరిచేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు రైస్ మిల్లర్లు, ఇటు పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి అధికారులు. రాష్ట్రంలో వానాకాల ధాన్యం కొనుగోలు సేకరణ ముగింపు దశకు వచ్చింది. నెలాఖరులో సీజన్ ముగియనుంది. పౌర సరఫరా సంస్థ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యంలో 47% ధాన్యాన్ని సేకరించింది. పౌర సరఫరా శాఖ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం 47% ధాన్యాన్ని సేకరించింది. మొత్తము 6,752 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటికే 6,257 కేంద్రాలను మూసివేశారు. మిగిలినటువంటి వాటికి ధాన్యం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సోమవారం నాటికి 47.09 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. పౌర సరఫరాల శాఖ సంస్థ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యంలో 1/2 కోటి టన్నుల వరకు ధాన్యాన్ని రైతుల నుంచి రైస్ మిల్లర్లు అదనంగా కొన్నట్లు తెలుస్తుంది. యాసంగి సీజన్లో రైస్ మిల్లర్లకు సిఎంఆర్ కోసం ఇచ్చినటువంటి ధాన్యం భారీగా పక్కదారి పట్టింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో మిల్లర్లు యాసంగి లెక్కలను వానాకాలం పంటతో సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం. ఇక యాసంగి లెక్కలను వానాకాలం పంటతో సర్దుబాటు చేస్తా ఉన్నారట. అంటే వీరికి సర్దుబాటు చేయడం అనేది బాగా తెలిసినటువంటి వైద్యం. ఈ మిల్లర్లు ఎఫ్సీకి వేయాల్సినటువంటి బియ్యాన్ని కూడా వాటినే మళ్ళీ రీసైక్లింగ్ అవుతున్నటువంటి నేపథ్యం. ఇక ధాన్యం కొనుగోలులో కూడా ఇటువంటి పద్ధతిని అవలంబిస్తా ఉన్నారు పౌర సరఫరా శాఖకు సంబంధించినటువంటి అధికారులు. ఇటు మిల్లర్లు కుమ్మక్కై రైతులకు తీవ్రమైనటువంటి నష్టం, ఇటు రైతులకు ఇటు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని వాటిల్లే చర్యలకు పాల్పడతా ఉన్నారు ఇరువురు కూడా. వీటిపైన విజిలెన్స్ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి మిల్లర్లు అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని నిలిపివేయాలి, నేరుగా కొంటున్నటువంటి ధాన్యాన్ని అడ్డుకోవాలి. వారికి చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవి కూడా పాటించకుండా నేరుగా ధాన్యాన్ని కొంటున్నటువంటి మిల్లర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. మిల్లర్ల ఇక పౌర సరఫరా సంస్థ కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యాన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి దాన్ని కొనుగోలు చేయకుండా కేవలం 47% మాత్రమే కొనుగోలు చేసి మిగతా అంతా కూడా వానాకాలము కొనుగోలు చేసినటువంటి వాటిని యాసంగిలో సర్దుబాటు చేయడానికి చూస్తా ఉందంట. దీనిపైన ప్రత్యేకమైనటువంటి అధికారులు, విజిలెన్స్ అధికారులు దృష్టిని సారించి రైతులకు ఇటు ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత అవసరమైతే ఉంది.